హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్‌కేవీ వరల్డ్‌లో చూస్తున్న రెసిపీ వచ్చి బేబీ పొటాటోస్‌తో ఈ విధంగా నేనైతే కర్రీ చేశానండి. ఇది బగారా రైస్‌లోకి గానీ, బిర్యానీస్‌లోకి గానీ, ఇంకా రోటీస్‌లోకి గానీ చాలా అంటే చాలా బాగుంది కర్రీ. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఎలా వచ్చింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకుని దీనిలో కొంచెం షాజీరా, మిరియాలు, ఇంకా ఆకు, చెక్క, దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఫ్లేవర్ కోసం కొంచెం 2 ఇలాచీ అనేది వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మగ్గపెట్టుకోవాలండి. మనకి కొంచెం బాగా మగ్గితే ఎంత మగ్గితే అంత మనకి పేస్ట్ అనేది థిక్నెస్ లాగా చక్క సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో జీడిపప్పు అనేది యాడ్ చేసుకుందాము. జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుందండి. కొంచెం థిక్గా కూడా వస్తుంది. ఈ విధంగా మనం మొత్తం వేపుకోవాలండి. చూస్తున్నారుగా ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం ఇది ఒక బౌల్లో అనేది తీసుకుందాము. తీసుకుని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇది చల్లారేదాకా చూసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సపరేట్గా చేసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లో ముందుగా మనం బేబీ పొటాటోస్ని ఉడకబెట్టుకుని ఆయిల్ వేసి ఒక విజిల్ 2 విజిల్స్ ఉడకబెట్టుకుని నేను పీల్ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. మనకి ఆనియన్ చల్లారే లోపల మనం ఇవి వేపుకుందాము. చూపిస్తున్నానుగా ఈ సైజు బేబీ పొటాటోస్ని తీసుకుని ఈ విధంగా ఫోక్తో అయితే అనుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ కానీ అదంతా దానికి పడుతుంది. ఈ విధంగా అన్నీ అలా వేసుకోవాలండి. అవి వేగే లోపల మనం ఇదైతే పేస్ట్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ని వేపుకున్న దాంట్లో ఒక 2, 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని దీనిలో కర్డ్ అయితే వేసుకుని మనం మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా పేస్ట్ చేసుకుంటే గ్రేవీ అనేది అంత బాగుంటుందండి. అది పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా మనం మొత్తం వేపుకోవాలి. దీనిలో పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసుకుని వేపుకోవాలండి. మనకి ఎప్పుడు ఇవి అవైలబుల్ లేవు అనుకున్నప్పుడు పెద్ద బంగాళదుంపలను కూడా మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. పెద్ద బంగాళదుంపలను అయితే ఒక 2గా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అనేది వేపుకుని ఇవి కూడా మనకి ఎగే లోపల మనం ముందుగా చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే మంచిగా కర్డ్ అనేది ఒక బౌల్లో తీసుకోవాలండి. దానిలో ఉప్పు, గరం మసాలా చూపిస్తున్నాయన్నీ వేసుకుని దానిలో కలుపుకొని పక్కన ఉంచుకుందాము. ఈ లోపల మన పొటాటోస్ అనేది కూడా వేగుతాయి కదా. తర్వాత గరం మసాలా ఒక 1/2 స్పూను, జీరా పౌడర్ ఒక 1/2 స్పూను, ధనియాల పొడి ఒక 1/2 స్పూను, దీనిలోనే కారము, పసుపు ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మనకి పొటాటోస్ వేగే లోపల ఇవి మనం చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు ఇలా అవి వేగే లోపల అని ఎందుకు చెప్తున్నానంటే మనకి కుకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఎక్కువసేపు అక్కడ నుంచోకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటే ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం పొటాటోస్ అనేది వేపుకోవాలి. నేను ఇంట్లో ఎలా చేస్తానో కుకింగ్ మీకు కూడా అలానే చూపిస్తున్నాను. మీకు ఫాస్ట్గా అవ్వడానికి కూడా బాగుంటుంది కదా. ఈ విధంగా ఏగిపోయిన తర్వాత పొటాటోస్ అన్నీ తీసుకుని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఒక ప్లేట్లో పక్కన ఉంచుకొని మళ్ళీ కొంచెం ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. దీనిలో కొంచెం జీలకర్ర, తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి బిర్యానీలోకి. తర్వాత మనం కర్డ్లో ఇందాడ అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ పెరుగును మొత్తం మనం దీనిలో వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి.
ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఆ పెరుగు కూడా దానికి మొత్తం మసాలాలు అవంతా పట్టేలాగా, అల్లం పేస్ట్ కూడా పట్టేలాగా మనం తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత దీనిలోనే మనం ముందుగా ఆనియన్ పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. అది కూడా మొత్తం మంచిగా కలిసేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలి. ఎప్పుడైనా మనకి అంత బాగా వేపితేనే కర్రీలు అనేది టేస్ట్ వస్తుందండి, లేకపోతే పచ్చివాసన అనేది వస్తుంది. చూపిస్తున్న విధంగా వేపుకుంటూ ఉండండి. మీకు కారము, ఉప్పు, కారాలు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, ఫాలో చేస్తున్నారా? మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుకింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మాకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది కదా. ఈ విధంగా కొంచెం అడుగు పడుతుంది, కొంచెం దగ్గరగా ఉండి, ఎందుకంటే మనం అన్ని పేస్ట్ అయితే చేసాం కదా, మనం అన్నీ దగ్గరగా ఉండి మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యి ఇట్లా చూపిస్తున్న విధంగా అయ్యేంతవరకు మనం కుక్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిన తర్వాత మనం దీంట్లో పొటాటోస్ అవన్నీ వేసేసుకుందామండి, వాటర్ పోసుకుని. అంతేనండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. కానీ కొత్త రెసిపీ కాబట్టి 1-2 సార్లు వీడియో చూస్తూ చేసుకోండి, అప్పుడే మీకు కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఆ గ్రేవీ అనేది కొంచెం బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం పొటాటోస్ వేసేసుకోవడమేనండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసి వేపుకున్నాం కాబట్టి ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఒక 10 మినిట్స్ అనేది మనం కుక్ చేసుకుంటే ఆ మసాలా అంతా పొటాటోస్కి పడుతుంది. చాలా అంటే చాలా బాగుందండి కర్రీ. నేనైతే బగారా రైస్లో చేశాను ఈ కర్రీ. టేస్ట్ అయితే బాగుంది. ఫైనల్గా మనం ఒక స్పూను నెయ్యి వేసుకుని, కొంచెం కొత్తిమీర వేసుకుని నేనైతే సర్వ్ చేసుకున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్